హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది 14వ తారీఖు శుక్రవారం అనమాట, హోలీ రోజు. ఇంకా మార్నింగ్ లేవగానే డాడీ వేసుకున్న పక్క బట్టలన్నీ తీసేసి ఇంకా మా బెడ్షీట్ కూడా అయితే మంచిగా మడత వేసేసుకున్నాం అనమాట. ఇంకా దోశల బ్యాటరు, నిన్న దోశలు వేసిన పిండి అయితే కొద్దిగా ఉందనమాట. ఇంకా దాన్ని అయితే తీసేసాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అదైతే తీసేసి కొంచెం ఉప్పు, వాటర్ ఇంకా యాడ్ చేసేసి పిండి అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు చట్నీ కోసం అయితే దొండకాయ చట్నీ చేస్తున్నానండి. దొండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అయితే గ్యాస్ మీద పెట్టేశాను. ఇంకా అవి పెట్టేసి అవి వేడైపోయి మంచిగా మగ్గిపోయిన తర్వాత ఒక పక్క టీ అయిపోయింది, ఇంకొక పక్క ఏమో ప్యాన్ పెట్టేశాను అనమాట, దోశ ప్యాను. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోతుందని చెప్పేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. 2 days అయినా కూడా ఈ దోశల బ్యాటర్ చాలా బాగుందండి. అస్సలు పులుపు అనేది రాలేదు. ఎందుకంటే నేను దోశలు వేసిన వెంటనే తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఒకవేళ మీరు మర్చిపోయి బయట ఉంచేస్తే కనుక పులుపు ఎక్కిపోతుంది. కానీ 2 daysకి అయితే దోశల బ్యాటర్ బాగానే ఉందనమాట. అటుకులు వేసాను కదా, ఫస్ట్ టైం అటుకులు వేసి చేశాను. పొరపాటున ఏమైనా పులిసిపోతుందేమో అని చెప్పేసి భయపడ్డాను, కానీ అలా ఏం కాలేదు. దోశలు అయితే మంచి క్రిస్పీగా అయితే వచ్చాయి. ఇక్కడ దోశలు చూడండి మంచిగా అయితే వస్తున్నాయి అనమాట. ఈ ప్యాన్ అయితే మేము ఇక్కడ తీసుకున్నది కదండి, బయట నుంచి అమ్మ తీసుకొచ్చారనమాట. ప్యాన్ కూడా భలే ఉంది. ఇంకా దోశలు ఫ్లిప్ చేసినప్పుడు చూడండి అంతా క్రిస్పీగా వచ్చిందనమాట దోశ అంతా కూడా. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే భలేగా నచ్చింది. ఇంకా మీరు హోలీ సెలబ్రేట్ చేసుకున్నారా? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే కమెంట్ చేయండి. మీరు ఈ వీడియోలోనే మా హోలీ సెలబ్రేషన్స్ అయితే చూస్తారు. మా ఫస్ట్ హోలీ అనమాట. మేమే లైఫ్లో అంటే అంతకుముందు హోలీస్ అంటే ఎలా ఉండేవి అంటే కొంచెం కలర్స్ పూసుకుని అదంతా ఉండేది. కానీ ఈసారి అలా చేసుకోలేదనమాట. మా మహిగడు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాడు. మా మహిగడు కూడా ఇదే ఫస్ట్ హోలీ అనమాట. ఇంకా దోశలు అన్నీ వేసేసిన తర్వాత మా మహిగడు నేనైతే కూర్చొని తినేస్తూ ఉన్నాము. మా మహిగడు అయితే చైర్లో కూర్చొని తింటున్నాడు. నాకు చైర్లో కానీ లేదంటే బెడ్ మీద కానీ కూర్చుని తినడం అస్సలు నచ్చదు. కిందే కూర్చుని అయితే తింటానమాట. ఇంకా అలాగే కింద కూర్చుని మా మహిగడు నేనైతే దోశలను ఎంజాయ్ చేస్తూ తినేసిన కొంతసేపటికి వరకు మేము హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకోవాలి అనుకుంటూనే ఉన్నాము. మా తమ్ముడికి అయితే చెప్పానమాట, వెళ్ళరా కలర్స్ తీసుకురారా మనం హోలీ చేసుకుందాం అంటే, ఏంటి ఎప్పుడో లేనిది ఇప్పుడు వచ్చింది అని చెప్పేసి వాడైతే మమ్మల్ని కలర్స్ అంటే అస్సలు తీసుకురాని అయితే చెప్పేశాడు. బయట నుంచి మేము అసలు హోమ్ మేడ్ కలర్సే చేసుకుందాం అనుకున్నాము. ఇంట్లోనే బియ్యం రవ్వతో ఫుడ్ కలర్స్ అవి తెచ్చుకుని కలర్స్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఎప్పటికప్పుడు హోలీ వస్తుంది అనుకుంటూనే ఉన్నాను, మర్చిపోతూనే ఉన్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో కలర్స్ చేయడం అయితే కుదరలేదు. ఇంక ఇక్కడ మేము టిఫిన్ తినేసిన తర్వాత రేపటి కోసం ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేశాను అనమాట. ఇడ్లీకి పప్పు నానబెట్టేశాను, రవ్వ అయితే కడగలేదనమాట. అప్పటికి ఎప్పుడు వేసుకుందాం అని చెప్పేసి ఇంక అక్కడ నా మనీ ప్లాంట్లో వాటర్ అయితే చేంజ్ చేయాలని చెప్పేసి ఒక 4-5 days అయితే అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా వాటర్ అయితే చేంజ్ చేసేస్తున్నాను. దానికి ఎన్నో వాటర్ పట్టవండి, మనం టీ తాగే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే పడతాయన్నమాట. ఇంకా అవే వేసేసుకుని మనీ ప్లాంట్ అయితే లోపల పెట్టేస్తున్నాను. నాకైతే అనిపిస్తుంది ఈ బాటిల్ చాలా చిన్నదైపోయింది ఈ మొక్కగా అని చెప్పేసి. ఇంకా పెద్దది వేస్తే మళ్ళీ ఆ మొక్క అందులోకి వెళ్ళిపోతుందేమో అని కూడా అనిపిస్తుంది. ఇంకా వేర్లు అన్నీ భలే వచ్చాయి కదా, ఇంకా అవన్నీ కూడా జాగ్రత్తగా లోపలికి తోసేస్తూ మళ్ళీ వేర్లకి ఏమైనా మొక్క గ్రో అవడం ఆగిపోతుందేమో అని చెప్పేసి ఇంకా నెమ్మదిగా అయితే పెట్టేశాను. భలే గ్రో అవుతుందండి. దానికి ఒక్కొక్క లీవు ఒక 2-3 days లేదంటే 4-5 daysకి ఒక్కొక్క లీఫ్ అయితే వస్తూ ఉందన్నమాట. ఇంకా దీన్ని అయితే చాలా జాగ్రత్తగానే చూసుకుంటున్నాను నేను. నాకైతే అనిపిస్తుంది బాటిల్ అది మార్చేయలేమో అని చెప్పేసి. మీరేమంటారో కమెంట్ చేయండి. ఇంకా ఇడ్లీ పప్పు నానబెట్టేసాను కదా, ఇదంతా చేసేసిన తర్వాత కర్రీ కోసం అని చెప్పేసి ఏం చేద్దాం అని చెప్పేసి అమ్మని అడిగితే మొన్న తీసుకునే చేపలు ఉన్నాయి కదా అవి బయట పెట్టేసి అని చెప్పింది. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట ఇవి. బయటికి తీసి చూస్తే బాక్స్ మొత్తం ఐస్ అయితే అయిపోయింది. లోపల చేపలు కూడా ఫుల్ ఐస్ అయితే అయిపోయినాయి అనమాట. అందుకని చెప్పేసి బయటికి తీసేసి ఒక ప్లేట్లో వాటర్ అయితే యాడ్ చేసి ఆ వాటర్లో ఇదైతే పెట్టేసి వదిలేసాను. చేపలో వాటర్ వేస్తే చప్పగా అయిపోతాయని చెప్పేసి ఇంకా వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఇంక ఇక్కడ చింతపండు నానబెట్టేసుకుంటున్నాను. ఎలాగా అది ఐస్ కరిగేలోపు ఇంకా ఇది కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి చింతపండు ఫస్ట్ వేసి ఒకసారి వాష్ చేసిన తర్వాత అప్పుడైతే నీళ్ళు వేసి నానబెడతాను అనమాట ఎప్పుడు నేను. ఎందుకంటే మనం అది కింద నుండి వస్తుందో పైనుంచి వస్తుందో మనకు తెలియదు కదా, వాళ్ళు చేసేవాళ్ళు ఏమో అంత నీట్గా అయితే చేస్తారో లేదో తెలియదు, ప్యాకింగ్ అదంతా అని చెప్పేసి ఇంకా నేను చింతపండు ఫస్ట్ వాష్ చేసిన తర్వాత వాటర్ వేసేసి ఇస్తానన్నమాట. ఇంకా తుక్కు ఏమైనా ఉంటే తీసేస్తాను. ఇందులో అయితే
చింతపిక్కలు ఉన్నాయండి, తీసి దాస్తూ ఉన్నాను. అష్టాచెమ్మట ఆడుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇంకా దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఆనియన్స్ అవి కట్ చేసేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి ఇలా చీల్చి వేస్తానన్నమాట. మొత్తం అంతా రెండుగా కట్ చేసాను పచ్చిమిర్చిని. జస్ట్ ఇలా చీల్చేసి పక్కనైతే వేసేస్తాను. ఇంకా చేపల కూర కోసం మసాలా కూడా వేసేస్తున్నాను. కొంచెం మసాలానే కదా అని చెప్పేసి ఇంకా మిక్సీలో వేయకుండా ఇలా రోట్లో అయితే దంచేస్తున్నాను అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు, అంటే అల్లం ఎక్కువ వెల్లుల్లిపాయలు తక్కువ, అలాగే కొంచెం జీలకర్ర, ఒక 4-5 లవంగం మొగ్గలు. అది లేదు, ధనియాలు లేవన్నమాట, అందుకని చెప్పేసి ఇంకా అవి వేయలేదు. అవి కూడా ఉంటే అవి కూడా వేసేసి ఇలా దంచేసేదాన్ని. మొత్తం అంతా ఇలా దంచేసరికి ఒక 5 మినిట్స్ అయితే పట్టింది. ఇంకా అదంతా దంచి పెట్టేసుకున్న తర్వాత ఇంకా అమ్మని చేపల కూర చేసేనా అని చెప్పేసి అడిగేసరికి అమ్మ అయితే చేపలు ఫ్రై చేసి అప్పుడు కర్రీ అయితే చేయమంది. ఈలోపు మా మామయ్యగాడు అయితే వచ్చి నాకు ఏమైనా ఇవ్వు తినడానికి అని చెప్పేసరికి ఇంకా వాడికైతే కొన్ని గ్రేప్స్ అయితే కడిగేసి ఇచ్చాను. ఇంక ఇక్కడ చేపలు అమ్మ ఫ్రై చేసి చేయమంది కదా అని చెప్పేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఆయిల్, మనం ఆల్రెడీ దంచి పక్కన పెట్టాను కదా మసాలా, ఆ ముద్ద అంతా వేసేసి చేపలకైతే పట్టించేసాను అనమాట. చేపలు ఇవేం చేపలు నాకు తెలీదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను కర్రీ రెసిపీ చూపించలేకపోయాను కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. రిలేటివ్స్ అయితే వచ్చారు, మహి వాళ్ళ బావ వాళ్ళు అయితే వచ్చారనమాట. మహికి హోలీ సెలబ్రేషన్స్, హోలీ హోలీ విషెస్ చెప్పడానికి వాళ్ళ బావ వాళ్ళు అయితే వచ్చారు. కరెక్ట్గా నేను ఇదంతా మసాలా అంతా అప్లై చేసి స్టవ్ మీద పెట్టేసరికి వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళతోనే ఉన్నాను నేను. మా అమ్మ వాళ్ళు అయితే వంట చేస్తారనమాట. ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువైపోయిందేమో అనిపించింది కానీ పర్వాలేదు, బాగానే సరిపోయింది ఆ పేస్ట్ అంతా కూడా. ఇంకా కొంచెం కొంచెంగా ఫిష్కి అయితే పట్టించేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా అన్ని చేపలకైతే నేను మసాలా ముద్దంతా పట్టించాను. అసలు సరిపోతుందా లేదా అనుకున్నాను కానీ కరెక్ట్గానే సరిపోయింది ఇదంతా కూడా. ఇంకా ఒక పక్క రైస్ పెట్టేసి ఇంకొక పక్క చేపల కూర పెట్టేసి అనేది అమ్మ చెప్పేసింది. బయట పొయ్యి మీద చేసేది రోజుని కూడా, కానీ ఈరోజు పొయ్యి మీద చేయను, చాలా ఎండగా ఉంది కదా అని చెప్పేసి అనేసరికి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టకుండా ఇంట్లోనే పెట్టేస్తున్నాను అనమాట రైస్ కూడా. ఇక్కడ చూడండి చేపలకైతే మంచిగా మసాలా అంతా పట్టించేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కకు ఉంచాను. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉండొచ్చిన చేపలే కదా అని చెప్పేసి ఒక 5 నిమిషాలే అలా పక్కన పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ చక్కగా వేడైపోయిన తర్వాత ఈ చేపలన్నీ వేసేస్తున్నాను అనమాట. రైస్ అయితే పెట్టేశాను, వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి ఇంక ఎక్స్ట్రాగా అని చెప్పేసి టమాటా రైస్ అయితే పెట్టాను అనమాట. వాళ్ళైతే లంచ్ వండకుండా వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ నేను టమాటా రైస్ ఇవన్నీ చూపిస్తున్నాను ఏమేమి రెసిపీస్ చేశానని చెప్పేసి. చేపల కూర అయితే చాలా చాలా బాగుందండి. ఇంకా మొత్తం అంతా డిన్నర్కి లంచ్కి అయితే రెడీ చేస్తాము. ఫస్ట్ మా మహిగారికి అయితే కొంచెం పెరిగేసేసి టమాటా రైస్ వేసేసి అయితే వాడికి తినిపించేసాను. వాడికి తినేసిన తర్వాత నేనైతే తినేస్తున్నాను అనమాట. నాకు కూడా కలర్స్ పోసేసారు. ఎలాగ మేము హోలీ చేసుకుంటాం కదా అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అవ్వకుండా అలానే ఉండిపోయాను అనమాట, ఫేస్ అది వాష్ చేసుకోకుండా. ఇంకా కొంతసేపు అయిన తర్వాత మేము డిన్నర్ లంచ్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత మేమైతే హోలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా మేము చెల్లెళ్ళందరం కూడా వాటర్ అది వేసేసుకుని భలే ఎంజాయ్ చేసాము. మా తమ్ముడు కూడా వస్తాడు, వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు అనుకుంటే వాడు అస్సలు బయటికే రాలేదు. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా ఎంత ఇది చేసినా సరే వాడు అస్సలు బయటికి రాలేదనమాట. మా మహిగాడు అయితే బాగా ఎంజాయ్ చేశాడు మాకంటే ఎక్కువ. ఇంకా వాడి మీద వాటర్ ఎవరు వేయొద్దంట, వాడు అందరి మీద వాటర్ వేసేస్తాడంట. ఆ క్లిప్ మీకు యాడ్ చేస్తాను చూడండి.
లేదంటే కనుక షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మా సెలబ్రేషన్స్ అంతా ఒక 40 మినిట్స్ అలానమాట. వాటర్ అంతా వేసుకొని కలర్స్ ఎక్కువ లేవు, ఒక 2-3 కలర్స్ ఉన్నాయి. ఆ 2-3 కలర్స్ని మేము మేనేజ్ చేసుకుంటూ హోలీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. ఇక్కడ చూడండి చెల్లెళ్ళు మళ్ళీ ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నారు, మీద మీద వేసేసుకుంటున్నారు. ఇక్కడ మా మహి గారు చూడండి, మా మహి గారు బాగా ఎంజాయ్ చేశాడు. మేమంతా మా మొహాలు అవి చూసారా ఎలా ఉన్నాయో. ఇంకా సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత హెడ్ బాత్ అయితే చేసేసి వచ్చేసాము. ఫుల్ కలర్స్ చెవిలోకి, మెడ మీద, చెవి వెనకాల ఇంకా అలానే ఉండిపోయినాయి అనమాట కలర్స్ అన్నీ కూడా. ఇక్కడ మా మహి గారు చెప్తాడు. ఇంకా మేమైతే టీ తాగేస్తున్నాము. ఈవినింగ్ 4 మేము 3 అలా స్టార్ట్ చేస్తాము హోలీ. ఇంకా 4 అయ్యేసరికి ఆపేసామన్నమాట. ఒక 1 అవర్ అలా ఎంజాయ్ చేసి ఇంకా ఆపేసిన తర్వాత ఇంకా మార్నింగ్ ఇడ్లీ కోసం వేసాను కదా, ఆ పప్పు అయితే కడిగేసాను. అమ్మ వాళ్ళు అయితే బయట గిన్నెలు అవన్నీ కడిగేశారనమాట. ఇంక ఇక్కడ పప్పు గ్రైండర్లో వేసేసాను కడిగేసింది. ఇంక ఇడ్లీ రవ్వ వేసేస్తున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే వేసేసి వాష్ అయితే చేస్తాను అనమాట. మీరు ఎప్పుడు గ్రైండర్లో వేస్తారా లేకపోతే మిక్సీ జార్లో వేసుకుంటారా పప్పు అనేది అయితే కమెంట్ చేయండి. నేను ఎప్పుడు కూడా మిక్సీ ఉన్నా సరే గ్రైండర్లోనే వేయడానికి ట్రై చేస్తాను అనమాట. పప్పు భలే ఫ్లఫీగా అంటే మంచిగా వస్తుందన్నమాట. మనం కొంచెం పప్పు వేసినా అది భలే పొంగి వస్తుంది. మనం రోట్లో నూరితే ఎంత మంచిగా ఉంటుందో అంత తిక్కగా అయితే వస్తుందన్నమాట. వాటర్ ఎక్కువ ఇచ్చేస్తామంటే పలచగా అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, భలే బౌన్స్ అవుతూ ఉంటుందన్నమాట పప్పు అంతా కూడాని. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు గ్రైండర్లో వేయడానికే చూస్తాను. లేదు కొంచెమే కదా, ఒక గ్లాస్ పప్పే కదా, దీన్ని మిక్సీ జార్లో వేసేయచ్చు కదా అని అనుకోను అనమాట. మా చెల్లెళ్ళు అయితే ఎందుకు 2 కడగాలి, అదే మిక్సీ జార్లో వేసేస్తే ఒకటే కడగవచ్చు కదా అని చెప్పేసి అయితే అనుకుంటారు. మిక్సీ జార్ అంటే ఒకటే కడగవచ్చు, గ్రైండర్ అంటే మొత్తం తీసి కడగాలని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇది మనం గ్రైండర్లో వేస్తే రోట్లో రుబ్బిన ఫీల్ అయితే ఉంటుంది. ఎందుకంటే అది కూడా రోట్లో రుబ్బిందంటే రాడే, ఇది కూడా గ్రైండరు ఆ రాళ్ళతోనే కదా పిండి అంతా నలుగుతుంది. అందుకనమాట అది ఎలక్ట్రిక్, ఇది మనం మనుషులైతే నూరుతారు. ఇంకా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు పప్పు వేసినా గ్రైండర్లోనే వేస్తాను, మిక్సీ జార్లో అయితే వేయను. ఇంక ఇక్కడ ఇడ్లీ రవ్వ అంతా కడిగి పక్కన పెట్టేశాను కదా, ఇది కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపితేనే మనకి ఇడ్లీ రవ్వ ఇంకా పప్పు అయితే మంచిగా మిక్స్ అయ్యి ఇడ్లీలు మంచిగా వస్తాయండి. లేదు స్పూన్తో కానీ స్పాచులాతో కానీ కలిపారంటే అంత మంచిగా కలవు. మనం చేతితో కలిపిందే బెటరు. మనం మంచిగా హ్యాండ్ వాష్ అది చేసుకునే కలుపుతాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. మన ఇంట్లో వాళ్ళే తింటారు కాబట్టి ఇంకా అస్సలే ప్రాబ్లం ఉండదు. ఇంకా బయట వాళ్ళు ఎవరైనా ఇది చూస్తే కనుక కొంచెం వియర్డ్గా ఫీల్ అవుతారేమో, కానీ మన ఇంట్లో వాళ్ళకైతే ఏమీ కాదనమాట. ఇలా చేతితో కలిపి వేస్తేనే మంచిది. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఆ గ్రైండర్ అవన్నీ కడిగేద్దాం అని చెప్పేసి ఇంకా అన్నీ తీసి అయితే పక్కన పెట్టేశాను. ఇడ్లీ పప్పు అయితే కూడా పక్కన పెట్టేశాను అనమాట. ఓవర్ నైట్ అయితే బయటే వదిలేస్తాను. మనకి ఎండాకాలం కదా కొంచెం మంచిగానే పొంగిపోతుంది, మంచిగా అయితే పులిసిందనమాట. నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి మేము ఆల్రెడీ ఇడ్లీలు తినేసే ఉంటాము. ఇడ్లీలు అయితే భలే వచ్చాయండి, మంచిగా అయితే వచ్చాయి అనమాట, తెల్లగా వచ్చాయి. మంచి సాఫ్ట్గా అయితే ఇడ్లీలన్నీ కూడా సాఫ్ట్గా అయితే వచ్చాయి. ఇంక ఇడ్లీ పిండి అంతా కలిపేసి పక్కన అయితే పెట్టేశాను. ఇడ్లీ పిండి అంతా ఒక కార్నర్లో అయితే పెట్టేసి ఇంకా ఈ గ్రైండర్ అయితే ఫస్ట్ కడిగేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా గ్రైండర్ అంతా కడిగేసాక డాడీ అయితే వెజిటేబుల్స్ తెచ్చారు. వెజిటేబుల్స్ ఏమేమి తెచ్చారని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ మీరు నా పాత వీడియోస్ కనుక చూస్తుంటే కనుక మీరు ఈజీగా గెస్ చేసేస్తారు డాడీ ఏమేమి కూరగాయలు తెస్తారని చెప్పేసి. ఇంక ఇక్కడ చూడండి, చాలా రోజుల తర్వాత కొత్తిమీర అయితే తీసుకొచ్చారు. మేము చెప్పి అలసిపోయిన తర్వాత, మేము చెప్పడం ఆపేసిన తర్వాత డాడీ అయితే కొత్తిమీర తీసుకొచ్చారనమాట. ఇంకా వెజిటేబుల్స్ ఏంటి అని అంటే కనుక అవే క్యారెట్, పొటాటో, టమాటో, ఆనియన్స్ అనమాట. ఇంకెప్పుడు చూడు ఇవే కూరగాయలు అయితే డాడీ తీసుకొస్తారు. కొత్తిమీర బాగుంది, ఫ్రెష్గా ఉంది. ఐ థింక్ అది సగం కట్ అనుకుంటా, ఫుల్ కూడా తీసుకురాలేదు. ఇంకా దాంతోనే ఈరోజైతే చట్నీ చేశాను. అంటే నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నాకు కొత్తిమీర పచ్చడి ఇంకా టమాటా చట్నీ అయితే చేసుకొని తినేసాము.
టేస్ట్ కూడా చాలా బాగుంది. టమాటాలు ఎక్కువ తీసుకొచ్చారు. నేను ఎక్కువ కర్రీస్లో టమాటాలు అయితే వేస్తానండి. ఒక ఆనియన్ వేస్తే 2 టమాటాలు అయితే వేస్తాను అనమాట. ఇంకా పెద్ద సైజు అయితే ఒకటే వేసేసి వదిలేస్తాను. ఇంక ఇక్కడ ఇవే అనమాట తీసుకొచ్చినాయి డాడీ. ఇంకా పాత డాడీ తీసుకొచ్చినవి 2 సార్లు తీసుకొచ్చిన పొటాటోలు ఇంకా అలానే ఉన్నాయి, కానీ మళ్ళీ అవే తీసుకొచ్చారు. ఇంకా కొంతసేపు అయిన తర్వాత హెడ్ వాష్ చేశాను కదా, హెయిర్ లీవ్ అది చేసేసుకున్నాను. మా మహిగడు ఇక్కడ ఏదో చెప్తున్నాడు అనమాట. వాయిస్ అంతా క్లియర్గా రావట్లేదు కానీ వాడి హ్యాండ్ బ్యాగ్ అంట, దానిలో ఒక కర్చీఫ్ ఇంకా ఒక సెల్ ఫోన్ అయితే ఉంది. ఇంకా డిన్నర్ టైంలో మా మహిగడికి స్నానం చేపిస్తాను కదా హోలీ అయిపోయిన తర్వాత, ఇంకా డిన్నర్కి వాడికైతే ఫస్ట్ పెట్టేశాను అనమాట. వాడు తినేసిన తర్వాత నేనైతే పెట్టుకుంటున్నానండి. వాడు తినిపించిన ప్లేట్లోనే నేనైతే పెట్టేసుకుని తినేసాను. చేపలు ఫ్రైడ్ రైస్ ఇదంతా తినేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా ఒక పక్కకైతే పెట్టేశాను అనమాట. ఇక్కడ ఈ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా అయితే తుడిచేసుకున్నాను. గిన్నెలన్నీ బయట అయితే వేయట్లేదండి, కుక్కలు అయితే లాగేస్తున్నాయని చెప్పేసి బయట వేయకుండా ఇంక ఇదంతా క్లీన్ చేసుకుని అయితే పడుకున్నాము. ఇంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ అయితే మీరు మా ట్రావెల్ వ్లాగ్ అయితే చూస్తారన్నమాట. ట్రావెల్ అంటే పెద్ద ట్రావెల్ ఏం కాదు, జస్ట్ ఒక ఊరికి అయితే వెళ్ళొచ్చాము. ఇంకా చర్చ్కి అనమాట. అది ఏ చర్చ్ అని మీరు గెస్ట్ చేస్తున్నారో కమెంట్ అయితే చేయండి. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.